హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క యవనస్తుల కూడికకు దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చిన విధానమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో ఘనపరుస్తారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు వాక్య రీతిగా తెలియపరిచి ఉన్నాడు. కనుక మన మధ్యలో దేవుడు సంచారము చేయుచున్నటువంటి శ్రద్ధా భక్తులు కలిగి దేవుని మాటలు విని దేవునికి లోబడి దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుకోవాలని దేవుని పేరట మీకందరికీ మనవి చేస్తున్నాను. ఓకే, ఈ యొక్క యవనస్తుల కూడికలో ఈ రీతిగా కూడుకొనుటకు దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాను. యవనస్తుల కూడికలో పాల్గొనుచున్న మనమందరము కూడా ఏదో దేవుని మందిరంలోనికి వెళ్ళి ఈ యొక్క యవనస్తుల కూడికలో మేము పాల్గొన్నాములే అని మాట ప్రకారము కాకుండా, ఏదో వచ్చాములే అనేటువంటి మాట ప్రకారము కాకుండా దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము ఈ యవనస్తుల కూడిక అనగా ప్రత్యేకముగా ఈ కూడికను ఏర్పాటు చేసుకుంటారు. ప్రతిరోజు యవనస్తుల కూడిక ఉండదు, ప్రతి ఆదివారము యవనస్తుల కూడిక ఉండదు. కానీ దేవుడు ఈ రోజు కొరకు ఒక దినంను ఏర్పాటు చేసుకొని దేవుడు మీ కొరకు మీకు మాటలు తెలియపరచడానికి ఒక ప్రత్యేకమైన దినాన్ని ఏర్పాటు చేసుకుని దేవుడు మీకు మాటలు అందించడానికి దేవుడు తలంచి ఉన్నారు. కనుక యవనస్తుల కూడికలో మాట్లాడిన ప్రతి మాట కూడా నా కొరకే మా కొరకే అని మనమందరం అనుకున్నప్పుడే మన జీవితాల్లో మనం ఫలించడము ప్రారంభిస్తాం. ఓకే, ఈ యవనస్తుల కూడికలో మనము నేర్చుకునేటువంటి కొన్ని విషయాలను మనము చూద్దాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యవన ప్రాయంలో మన జీవితాలు నడుస్తూ ఉన్నప్పుడు అనగా 16 నుంచి అనగా 13 నుంచి కావచ్చు, 16 నుంచి కావచ్చు, ఈ వయస్సు ప్రారంభం నుంచి మొదలవుతుంది. ఏది? యవన జీవితం. ఈ యవన జీవితం ప్రారంభమైన తర్వాత అనగా ఒక 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొన్ని ఆలోచనలు, కొన్ని కోరికలు మన జీవితంలో మొదలవుతాయి. మొదలవవా చెప్పాలి. అంటే నేనంటూ ఒకటి సంపాదించాలి, నాకంటూ ఒక కోరిక ఉంది, ఆ కోరిక నా జీవితంలో నెరవేర్చబడాలి అని మనం అనుకుంటామా? అనుకుంటాం కదా. అది నీ యొక్క వ్యక్తిగత విషయంలో కానివచ్చు, అది అంటే నీ చదువు విషయంలో కానివచ్చు, నీ ఉద్యోగం విషయంలో కానివచ్చు, నీ పెళ్లి విషయంలో కానివచ్చు. అంటే ఒక కోరిక అనేది నీ జీవితంలో మొదలవుతుంది. నేను ఏ విధముగా ఉండాలి, ఏ విధముగా నడుచుకోవాలి. ఈ యవన ప్రాయంలో నేను వచ్చాను కదా, మా తల్లిదండ్రులు వివాహం చేస్తే నా భర్త ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి. సరే, నువ్వు చదువు విషయానికి వస్తే మనం చదువుకుంటాం, ఒక ఉన్నత చదువుని చదువుకుంటాం. డిగ్రీ చదివిన వాళ్ళు అనుకుంటారు, నేను పలానా చదివిన తర్వాత నేను ఒక మంచి ప్రయోజకురాల్ని కావాలి, ఒక ఉద్యోగస్తురాల్ని కావాలి అని మనం ఒక తీర్మానంలోనికి వస్తామా రామా? చెప్పాలి. మీరందరూ వస్తాం కదా. ఎందుకు? ఈ యవన దశలోనే ఈ కోరికలన్నీ ప్రారంభమవుతాయి అన్నమాట. అయితే ఆ కోరికలు ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభమైనటువంటి మనము అనుకుంటాం, స్టార్టింగ్లో అనుకుంటాం నేను ఖచ్చితంగా ఇది సాధించాలి, ఇది చేయాలి అనుకుంటాం. కానీ ప్రారంభంలో బాగానే తీర్మానం చేసుకుంటాం. కానీ రాను అదేమవుతుందంటే మన జీవితంలో కొన్ని శోధనలు, ఆటంకాలు ఎదురైపోయి ఆ కోరిక అనేది మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్లుగా మనము జీవించి మన జీవితం ఒకలాగా అనుకుంటే ఇంకోలాగా మారిపోతుంది. అవునా కదా? అయితే క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో హానోకు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడు ఒక తీర్మానం చేసుకున్నాడు అనమాట. ఏమైనా తీర్మానం చేసుకున్నాడంటే చదువుదాం. తీర్మానం చేసుకోలేదు, కానీ వాక్య భాగంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనం. మనం
హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయెను అని వ్రాయబడింది. క్రీస్తునందు ప్రేమనే దేవుని బిడ్డలారా, హానోకు దేవునితో నడిచిన తర్వాత అని వ్రాయబడింది. హానోకు దేవునితో నడిచాడంట. హానోకు దేవునితో నడిచాడు. ఇంకో విషయం ఏమిటంటే, హానోకు కంటే ముందరగా ఆదాము కూడా దేవునితో నడిచాడు. దేవుడు అతన్ని తీసుకొని మరణము చూడకుండా అతని తీసుకొని పోయాడు అనేటువంటి మాట కూడా ఈ యొక్క ఆదికాండంలో వ్రాయబడిన మాట మనకందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క హానోకు కంటే ముందరగా ఆదాము కూడా దేవునితో నడిచాడు. దేవుడు అతన్ని తీసుకొని పోయాడు మరణము చూడకుండా. అవునా కాదా? ఓకే. అయితే ఈ హానోకు దేవునితో నడిచాడు. దేవునితో నడిచాడు. హానోకుకి ఎవరు చెప్పారు దేవునితో నడవాలని ఎవరు చెప్పారు అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే, క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ తీర్మానం ఎలా తీసుకున్నాడంటే, హానోకుకి అప్పటి వరకు ఎవరు దైవ సేవకులు లేరు. వాక్యాన్ని ప్రకటించి ఇదిగో ఇలా దేవునితో నడచాలి, ఇలా దేవునితో విశ్వాసముగా ఉండాలి అనేటువంటి చెప్పే దైవజనులు ఎవరు లేరు ఆ యొక్క హానోకు కాలంలో. అయితే హానోకు కంటే ముందు ఉన్నారు కదా, వాళ్ళ పితరులు ఉన్నారు. వాళ్ళ పితరులు ఆదాము నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఆదాము వీరందరూ ఉన్నారు కదా. వీరందరూ కూడా దేవునితో మాట్లాడుచు దేవునితో నడిచినటువంటి వారే. అయితే ఈయనకంటూ ముందరగా ఆదాము దేవునితో నడిచి మరణంను చూడకుండా దేవుడు అతన్ని తీసుకొని పోయాడనేటువంటి విషయం మనకు తెలుసు. అయితే ఈ విషయము వాళ్ళ పిల్లల తరం నుంచి వినుకుంటూ వచ్చారు. వాళ్ళ ఆదాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలల్లా ఉన్నారు కదా. వీరందరికీ తెలిసే ఆ విషయం. ఏ విషయం తెలుసు? ఆదాము, వారి పిల్లలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పిల్లలు వీరందరూ కూడా ఆ మాటలు వింటున్నారు. ఏమని వింటున్నారంటే, ఆదాము దేవునితో నడిచి దేవుడు అతని మరణం చూడకుండానే పైకి ఆరోహణమైపోయాడు అనేటువంటి మాట వారు వినుకుంటూ ఉన్నారు. అవునా కదా? వాళ్ళు వింటూ ఉన్నారు ఆ విషయం ఎన్నో రోజుల నుంచి. అంటే వాళ్ళకి ఆ వార్త చెవులో వినిపిస్తుంది. వాళ్ళ పిల్లలందరూ కూడా మాటలు వింటూ అనుకుంటారు కదా. కొంతమంది ఎవరైనా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఏమనుకుంటారంటే, వాళ్ళు పలానా వ్యక్తి ఒకప్పుడు చాలా అభివృద్ధిలో ఉండేటువంటి వాడు, బాగా సంపాదించేటువంటి వాడు, ధనవంతుడు అని చెప్పేసి కొన్ని గొప్పగా ఆస్తిపరులుగా ఉన్నటువంటి వాళ్ళని, ఉద్యోగస్తుల్ని కొంతమంది తలుచుకుంటుంటారు అనమాట. ఎలా అంటే ఆయన ఏ విధంగా అంత స్థాయికి ఎదిగాడు అనేటువంటి విషయాన్ని ఒకరి నోటి నుంచి అది వస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఆదాము దేవునితో నడిచేటువంటి మాట వారి పిల్లల నుంచి ఎక్కడి వరకు వినిపించిందంటే, హానోకు కాలం వరకు కూడా వినిపించిందంట. అది అంటే మా పితరులంట హానోకు ఉన్నటువంటి కాలంలో కూడా ఆ విషయాలు వినిపిస్తున్నాయి. ఏమనంటే, ఆదాము, అబ్రహాము వీరందరూ కూడా దేవునితో మాట్లాడేటువంటి వారంట, దేవునితో నడిచేటువంటి వారంట, తర్వాత ఎక్కువసేపు వారితో సంభాషించేటువంటి వాడంట, ముచ్చటించేటువంటి వాడంట. ఇవన్నీ విషయాలు ఎవరి చెవులో పడ్డాయి? హానోకు చెవులో పడ్డాయి అన్నమాట. ఇవన్నీ కూడా హానోకు చెవులో పడ్డాయి. అయితే హానోకు కంటే ముందర వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ మాటలు విన్నారు, కానీ ఎవరు కూడా వాటిని లెక్క చేయలేదు. అంటే మా మొజెస్ ఇట్రా, మొజెస్ రే, ఆదాము మళ్ళీ మాట్లాడు. ఓకే, నోవాహు తర్వాత హానోకు వస్తారు. ఓకే, దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళ పితరుల నాటి నుంచి కూడా ఆ మాటలు వినిపిస్తున్నాయంట. వినిపిస్తుంటే ఇక హానోకు ఏమనుకున్నాడంటే, హానోకు తన జీవితంలో ఏమనుకున్నాడంటే, నేను కూడా దేవునితో నడవాలి, నేను కూడా దేవునితో మాట్లాడాలి, నేను కూడా నడవాలి అనేటువంటి ఒక తీర్మానం తీసుకున్నాడంట. తీర్మానం తీసుకుని
తీర్మానం తీసుకున్న తర్వాత విశ్వాస జీవితంలో నా పితరులు ఏ విధముగా అయితే దేవునితో మాట్లాడారో, మా పితరులు ఏ విధముగా దేవునితో నడిచారో ఆ రీతిగా నేను కూడా నడవాలి అనేటువంటి ఆశ కలిగి, ఒక ఉన్నతమైనటువంటి విశ్వాసంలో నేను నడవాలి అనేటువంటి ఒక కోరిక ఆయన జీవితంలో నెరవేర్చబడాలి అని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే దైవభక్తి విషయంలో ఎంతో నమ్మకముగా విశ్వాసముగా ముందుకు నడుస్తూ ఉన్నాడు అనమాట. నడుస్తూ ఉన్నటువంటి కాలంలో అలాగే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం కూడా గమనించినట్లయితే 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో మనం విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. దేవునికి స్తోత్రం. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు అని ఒక వాక్య భాగము వ్రాయబడి ఉంది. ఈ రీతిగా క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, కనబడలేదు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే మరుగు చేయబడడం. మరుగు చేసాడు, హానోకు జీవితాన్ని మరుగు చేసేసాడు అనమాట. అంటే కనబడలేదు, మరుగు చేయబడాడు. అంటే ఒక విషయం మనం గమనించినట్లయితే విలువైనటువంటి వస్తువులను మనం ఏం చేస్తాం, విలువైన వస్తువులు భూమి కింద దాచిపెట్టబడతాయి. అంటే బంగారము చెట్లకు కాస్తుందా, భూమిలో దొరుకుతుందా? ఖనిజ లవణాలు ఇవి విలువైనవి, ఇవి ఎక్కడ చెట్లకు కాస్తాయా, భూమిలో ఉంటాయా? భూమిలో ఉంటాయి, అవునా కదా? ఈ రీతిగా అంటే విలువైన వస్తువులని ఎక్కడ భూమిలో దాచిపెట్టబడతాయి. అయితే బంగారం కూడా, బంగారాన్ని మనము జాగ్రత్తగా దాచిపెడతామా, లేదంటే మనం ఇష్టం పర్లేదులే ఈ స్థలంలో ఉండనులే, ఆ గూట్లో ఉండనులే, అది ఎక్కడ వదిలే అని చెప్పేసి మనము అలాగే వదిలేస్తామా దాన్ని, విలువైన వస్తువుల్ని? లేదు, మనము విలువైన వస్తువులు అనగా ఒక బంగారాన్ని మనం ఏ విధముగా భద్రంగా దాచిపెట్టుకుంటామో, అంటే అది పనికి వచ్చేది, అది చాలా విలువైనది అనేటువంటి మనం భయము జాగ్రత్త కలిగి దాన్ని ఒక దాచిపెట్టేస్తాం, అవునా కదా? ఆ రీతిగా దేవుడు కూడా మన జీవితాలను అంటే దేవుడు మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొన్న తర్వాత మనం భక్తి మార్గంలో నడిచిన తర్వాత, మన ఆత్మీయ స్థితిలో మనం ఎదిగిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తాడు. మన భక్తి జీవితము పాడవకుండగా, లోకమాలిని మనల్ని అంటకుండగా, లోకంలోకి మళ్ళీ మనం వెళ్ళిపోకుండా మన భక్తి జీవితాలని దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే కొన్నిసార్లు కొంతమంది మన భక్తి జీవితాన్ని బట్టి అతిశయించి గర్వపడుతూ ఆ యొక్క భక్తి జీవితంలో నుంచి దేవుడు ఎంత దాచిపెట్టినా కానీ అది దాగకుండగా ఆ భక్తే వారికి గర్వకారణమయ్యి కొన్నిసార్లు లోకంలోనికి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే మన విలువైన జీవితాలని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మన భక్తి విషయంలో ఆత్మీయతలో బలపడిన తర్వాత, అంటే మన భక్తి విషయంలో ఏ విధంగా బలపడాలి అంటే బాప్తిస్మ అనుభవమే మన భక్తిని ఒక బాప్తిస్మ అనుభవాన్ని మనం చూసినట్లయితే బాప్తిస్మం పొందినప్పుడు ఆ నీటిలో ముంచినప్పుడు మన యొక్క శరీర క్రియలన్నీ చనిపోవాలి, ఆత్మీయ విషయాలు ప్రత్యక్షపరచబడాలి అనేది ఆ యొక్క బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ బాప్తిస్మంకున్నటువంటి విలువ ఏంటంటే అదే అన్నమాట. అయితే క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి ఆచారాలను, శరీర సంబంధమైనటువంటి కార్యాలను చంపివేసి
ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలుగా మనం మార్చబడిన తర్వాత వాటిని దేవుడు మనల్ని మరుగు చేసేస్తాడంట. అంటే దేవుని మందిరంలోనే భద్రపరుస్తాడు. అంటే దేవుని మందిరంలో నుంచి మనం ఎప్పుడు కూడా బయటికి వెళ్ళకుండా, లోకంలోనికి వెళ్ళకుండా దేవుని మందిరంలోనే అంటే కనబడకుండా మనల్ని చేస్తాడు. అంటే లోకానికి కనబడకుండా చేసేస్తాడు. అదే భక్తి జీవితం అన్నమాట. అయితే ఈ స్థలంలో కూడా దేవుడు కనబడేటువంటి వాడు కాదు. ఆయన యొక్క అద్భుత కార్యం ఏమిటంటే, ఆయన చేసే కార్యాలు ఏంటంటే కనబడకుండా చేయడం. దేవుడు కూడా కనబడడు కానీ ఈ స్థలంలో సంచరిస్తూ ఉంటాడు. అదే ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యము. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ హానోకు జీవితాన్ని కూడా, తన భక్తి జీవితాన్ని కూడా చూసి ఏం చేశాడంటే అంటే కనబడకుండా మరుగు చేసేసాడనమాట. అంటే దాచిపెట్టేశాడు ఆ హానోకు జీవితాన్ని. హానోకు జీవితంలో ముఖ్యమైనది ఏమిటంటే, తన భక్తి జీవితంలో దేవునితో మాట్లాడుతూ ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క భక్తుల నుంచి తొలగిపోకుండా తనని దాచిపెట్టవేయబడ్డాడు. అంటే మరుగు చేసేసాడనమాట. రెండవదిగా మనము గమనించినట్లయితే, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా చదువుకుందాం. ఆ యొక్క ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందిన ఆ వాక్య భాగము మనము చూద్దాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. ఈ మాటను మనము గమనించినట్లయితే, రెండవదిగా ఏమిటంటే దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క హానోకు ఏం చేశాడంటే దేవునికి ఇష్టుడుగా ఉన్నాడంట. ఇష్టుడుగా ఉండడం అంటే ఏమిటంటే దేవుని యందు భయము భక్తి కలిగి, అంటే దేవుని మందిరంకి వచ్చే విషయంలో శ్రద్ధ కలిగి కరెక్ట్ టయానికి రావడం విషయంలోను, అలాగే తర్వాత దేవుని కార్యాలు చేసే విషయంలో అంటే తన కార్యాల కంటే ఎక్కువగా దేవుని కార్యాలను ప్రేమించి, అంటే దేవునితో నడిచాడు అనేటువంటి మాట వ్రాయబడి ఉంది కదా. దేవుడు తనతో మాట్లాడడానికి పలానా టైంకి వస్తాడు అనేటువంటి టైం ఆయనకు తెలిసినప్పుడు కరెక్ట్గా ఆ సమయం లోపల తన పనులన్నీ కూడా సమకూర్చుకొని అదే టయానికి కరెక్ట్గా ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు తనతో వచ్చి కరెక్ట్గా అదే టైంకి వచ్చి కూర్చొని, అంటే దేవుడు నాతో మాట్లాడడానికి వస్తాడని చెప్పేసి, అంటే ఎక్కడ వస్తాడో దేవుడు అంటే ప్రార్థనలో గడిపినప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే దేవుడు ఎప్పుడైతే తనతో అంటే కొన్ని అనుభవాలు, అంటే ప్రార్థన జీవితం గడుపుతూ ఉన్నప్పుడు ఏ సమయాల్లో ఆయనను దర్శించాడో దేవుడు తనకి బాగా తెలిసి ఉంటుందన్నమాట. అయితే ఆ సమయం లోపల అంటే ప్రార్థన జీవితంలో కానివచ్చు, ఆరాధన చేసుకునేటప్పుడు కానివ్వండొచ్చు. అయితే పలానా సమయంలో నా దగ్గరికి దేవుడు వచ్చేస్తాడని చెప్పేసి చక్కచక్క తన పనులన్నీ కూడా, ఇంటి పనులన్నీ ముగించుకొని ఆ టయానికల్లా వచ్చి, ఆ దేవుడు వచ్చే టయానికంటే ముందర ఒక అర్ధగంట ముందే దేవుడు సన్నిధిలోనికి వచ్చి దేవుని ప్రార్థనలో ఉన్నప్పుడు కరెక్ట్గా ఆ టయానికి దేవుడు వచ్చి తనతో మాట్లాడడం, తనతో ముచ్చడించడం, మనసు తీరా దేవునితో మాట్లాడడం మొదలుపెట్టేటువంటి వాడనమాట. ఆ రీతిగా దేవునికి ఎంతో ఇష్టడుగా మారిపోయాడనమాట. అంతేకాదు కానీ క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, తన కుటుంబం విషయంలో అంటే ఈ రీతిగా ఆయనకి ఏం పని పాట లేదని మనం అనుకోవచ్చు. కానీ దేవునికి ఇష్టడుగా ఉండాలంటే తన కుటుంబాన్ని ఫస్ట్ ప్రేమించి, తన కుటుంబాన్ని ఆదరించి, తన కుటుంబ సమస్యలన్నీ తీర్చి, తన కుటుంబాన్ని సంపూర్ణంగా ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అప్పుడే దేవునికి అతడు ఇష్టడుగా మారిపోతాడు. లేదా సంసారం అంతా పక్కన పెట్టి ఓన్లీ దేవుని మాత్రమే వెంబడించేటువంటి వ్యక్తులను దేవుడేమీ ప్రేమించడు. కానీ అయితే తన కుటుంబాన్ని పోషించుకుంటూ, తర్వాత సంఘంలో మందిర పరిచర్యలంతా చూసుకుంటూ దేవునికి ఇష్టముగా జీవించినటువంటి కారణాన, ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతున్నటువంటి కారణాన ఏం చేసేటువంటి వాడంటే దేవుడు తనతో వచ్చి మాట్లాడుచుండెను అనేటువంటి మాట కూడా వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇష్టడుగా మారిపోవడానికి గల కారణం ఏమిటంటే, అంటే భక్తి విషయంలో దేవునితో నడిచేటువంటి విషయంలో కానివచ్చు, దేవునితో ప్రార్థించే విషయంలో కానివ్వచ్చు, అలాగే మందిరము పరిచర్య చూసుకునేటువంటి విషయంలో కానివ్వచ్చు, ఈ విషయాలన్నిటిలో కూడా ఎంతో నమ్మకముగా ఉండి దేవునికి ఇష్టడుగా మారిపోయినట్లుగా మనము చూస్తున్నాం. అంతేకాదు ఇష్టడుగా ఉండనని
సాక్ష్యము పొందెను అనగా అంటే ఆ ప్రాంతంలో ఉన్న వారందరిలో కూడా సాక్ష్యము పొందుకున్నాడంట. అంటే ఓహో, ఈ హానోకు చాలా మంచి వ్యక్తి, అంటే ఎప్పుడు ప్రార్థనాపరుడు, తన పనులు తను చూసుకొని తన పనులు అయిపోయిన తర్వాత దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని ప్రార్థన చేసుకునేట అంటే సాక్ష్యము పొందుకున్నాడంటే ఖచ్చితంగా ఆయన జీవిత అనుభవంలో కొన్ని విషయాలను బట్టే సాక్ష్యము పొందుకుంటాడు. అవునా కాదా? తన జీవితంలో చేసినటువంటి కార్యములను బట్టి తను మంచి చెడు అనేటువంటి సాక్ష్యమును పొందుకుంటానమాట. ఇంత సాక్ష్యము పొందెను అంటే అర్థం ఏమిటంటే ఆయన భక్తి జీవితంలో ప్రజల ఎదుట అంటే ఎంత భక్తిగా, ఎంత క్రమముగా, ఎంత విధేయత కలిగి, వినయము కలిగి దేవుని మందిరంలోనికి నడుచుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రజలే, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన జీవితం గురించి. మరి మన జీవితాల గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చే విధముగా మనము కూడా భక్తి జీవితంలో ఎదగాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవునికి ఇష్టముగా ఉండి సాక్ష్యము పొందుకున్నాడు. ఇదిగో హానోకు తన జీవితంలో తన ప్రవర్తన ద్వారా, తన విధేయత ద్వారా అంటే తన పితరులకు మాదిరిగా తను ఒక నిర్ణయం తీసుకొని అనేకులను మాదిరిగా తీసుకొని తన భక్తి జీవితాన్ని పెంపొందించుకున్నాడు, ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకొని దేవుని దృష్టిలో సాక్ష్యము పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అలాగే పైన మాటను మనము గమనించినట్లయితే 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండా కొనిపోబడెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ మరణము అనగా ఎడబాటు జీవితం. దేవునికి స్తోత్రం. మరణం అనగా ఎడబాటు జీవితం. మరణమును చూడకుండానట్లు కొనుపోబడును అంటే తను మరణము అనగా ఎడబాటు జీవితం అన్నమాట. అంటే హానోకు జీవిస్తున్నటువంటి కాలంలో తనకు మరణము రాలేదు. మరణం వస్తే దేవునికి ఆయనకు ఎడబాటు కలిగేదనమాట. అంటే మరణం అంటే దేవునికి ఆయనకు ఎన్నడూ కూడా ఎడబాటు అనేది కలగలేదంట. అంటే అంత ప్రేమపూర్వకముగా, అంటే అంత ఇష్టము కలిగి ఒకరినొకరు సంభాషించుకుంటూ ఆత్మీయ విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి మాటలను మాత్రమే మాట్లాడుకుంటూ ఇంకా దేవునితో నడిచాడంట. దేవునితో అంటే దేవుడు ఏ విధంగా చెప్తే, దేవుడు ఏ విధంగా నడుచుకోవాలో దేవుడు నేర్పిస్తుంటే అదే మార్గంలో నడుచుకుంటున్నాడు అనమాట. ఏ రోజు కూడా దేవుని పట్ల తనకి విశ్వాసము తగ్గలేదు, ప్రేమ తగ్గలేదు. అంటే ఒకరి పట్ల ఒకరు దేవునితో ఏ విధంగా నడుచుకోవాలో అవన్నీ విషయాలు నేర్చుకుని తనతో ఆనుకొని జీవిస్తూ ఉన్నాడు అనమాట. అంటే మరణం అంటే ఎడబాటు. ఎన్నడూ కూడా ఎడబాటు అనేది వారిద్దరికి మధ్యలో, హానోకి దేవునికి మధ్యలో ఎన్నడూ కూడా ఎడబాటు రాలేదంట. దాన్ని ఏమంటారంటే మరణము చూడకుండాన్నట్లు. అంటే వారిద్దరూ ఎప్పుడు కూడా విడిపోకుండా ఎప్పుడూ కూడా కలిసి దేవుడు నడిచేటువంటి మార్గంలో నడుస్తున్నట్లుగా ఇక్కడ వాక్య భాగం తెలియచేస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము కూడా హానోకు వలె అంటే మరుగైన జీవితాన్ని మొదటిగా మరుగైన జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలి. రెండవదిగా మధురమైన జీవితం అనగా దేవునికి ఇష్టడిగా ఉండి దేవుని దగ్గర మనము సాక్ష్యము పొందుకునేటువంటి వారముగా మనము ఉండాలి. మూడవదిగా మనము గమనించినట్లయితే అంటే ఎడబాటు జీవితం లేనంతగా, అంటే దేవునికి ఎంతో ఇష్టంగా అంటే మాదిరికరమైనటువంటి జీవితం. హానోకు వాళ్ళ పితరుల వలె మాదిరిగా జీవించి దేవుని దృష్టిలో ఒక సాక్ష్యాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఎవరైనా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారంటే వారికి వలె మనము కూడా బాగా చదువుకొని ఆ యొక్క వారిలాగా మనము జీవించాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే ఎవరైనా బిజినెస్లో బాగా వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ బిజినెస్ నేను కూడా చేయాలనేటువంటి ఆశ, అంటే సంపాదించాలనేటువంటి కోరిక మనలో కలుగుతుంది. అయితే ఈ హానోకుకు మాత్రం ఏం కలిగిందంటే, ఇదిగో మా పితరులు దేవునితో నడిచారు కనుక నేను కూడా దేవునితో నడచాలి, మా పితరులు దేవునితో మాట్లాడారు కనుక నేను కూడా ఇదిగో అప్పుడు ఉన్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు కాబట్టి నేను కూడా మా పితరుల వలె దేవునితో మాట్లాడాలి, దేవునితో నడవాలి అని చెప్పేసి ఒక
తీర్మానం కలిగి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన విశ్వాసమును చూసి దేవుడు ఆయన దగ్గరికి దిగి వచ్చి మాట్లాడడం ప్రారంభించాడు. ఆయనతో పాటు నడవడం ప్రారంభించాడు. ఈ రీతిగా హానోకు భక్తి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎంతో అంటే తన భక్తి జీవితంలో అంటే విశ్వాస జీవితాన్ని కాపాడుకొని దేవుని అంటే మరణమును చూడకుండగా దేవునితో పాటు కొనుపోబడి అతని సింహాసనం దగ్గర కూర్చుండబెట్టుకున్నారనమాట. అటువంటి జీవితం మనము కూడా కలిగి ఉన్నట్లయితే దేవుడు కూడా మన జీవితాలని ఒక విలువైన జీవితాలుగా దేవుని దగ్గరికి చేర్చుకున్నటువంటి ఒక పాత్రలుగా మనము కూడా మార్చబడాలి. అలాగే మరుగు చేయబడడం అంటే ఏమిటంటే మన శరీర క్రియలన్నీ కూడా చంపివేసినప్పుడు ఆత్మ విషయాలు అంటే ఆత్మ కార్యాలు బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే సమూయేలు అనేటువంటి చిన్న భక్తుని మనం సమూయేలు అనేటువంటి చిన్న వయస్సులోనే హన్న తన కుమారుని మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు తను ఎదుగుచూ అంటే మందిరము తప్ప ఆ సమూయేలుకి ఇంకా ఏమీ తెలియదు అనమాట. అంటే మందిరంలో తన పని ఎంతో కసువులు ఊడ్చడం, బండలు కడగడం, దైవ సేవకులు చెప్పినటువంటి పని చేయడం, ఈ రీతిగా ఆయన చెప్పిన పనులన్నీ చేసుకుంటూ మందిరంలోనే ఎదుగుతూ ఉన్నాడు. ఎదిగిన తర్వాత అతనికి 7 సంవత్సరములు అంటే 7 సంవత్సరములు వచ్చేసరికల్లా ఆ 7 సంవత్సరముల తన మందిరంలో చేసినటువంటి పనులన్నిటిని బట్టి దేవుడు చూసి ఆ 7 సంవత్సరముల వయస్సులోనే దేవుడు ఆ బిడ్డను దర్శించినట్లుగా మనము చూస్తున్నాం. స్వయాన దేవుడే వచ్చి సమూయేల్ అని దేవునితో మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తున్నాం. అవునా కదా? ఈ రీతిగా దేవుడే తన దగ్గరికి వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏమిటంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలోనే బ్రతుకుతున్నాడు కాబట్టి, దేవుణ్ణి ఆనుకొని జీవిస్తున్నాడు కాబట్టి దేవుడే తన దగ్గరికి వచ్చి మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే తన జీవితం ఏ విధంగా మార్చేశాడంటే ఒక దైవజనుడిగా మార్చేశాడు, ఒక ప్రవక్తగా మార్చేశాడు, ఒక దీర్ఘదర్శిగా మార్చేశాడు. అంటే అన్ని రకాలుగా ఒక న్యాయాధిపతిగా ఏమేమి చేయాలో అవన్నీ అధికారాలు కూడా ఆ సమూయేలుకి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అవునా కదా? ఎందుకు ఇచ్చేశాడు దేవుడు అవన్నీ అధికారాలు? దేవుని మందిరంలో ఎదుగుతున్నాడు కాబట్టి, దేవుని పనులు చేస్తున్నాడు అంటే ఒక ఆశ కలిగి ఉండాలి, ఒక తీర్మానం కలిగి ఉండాలి. నేను దేవుని పని చేయాలి, నాకు ఈ లోకము ఇది శాశ్వతం కాదు, కానీ నాకు ఈ పరలోకం దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలి, దేవునితో నేను గడపాలి. ఈ లోకంలో ఉండేది కొద్ది రోజులే, ఈ అశాశ్వతమైన దానికోసం నేను ప్రయాసపడకూడదు, కానీ శాశ్వతమైన దాన్ని నేను ఒక గురి ఎంచుకొని దాన్ని వెంటాడాలి అనేటువంటి ఒక తీర్మానము యవనస్తులమైనటువంటి మనలో రావాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తీర్మానం మనలో ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా మనము కూడా సమూయేలుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు అంటే ఇంకా దాని కొరకు ఒక సింహాసనాన్ని ఆకాశంలో సిద్ధపరిచున్నాడు అనమాట దేవుడు. అంటే చిన్న వయసులోనే 7 సంవత్సరాల వయసులోనే సమూయేలుతో మాట్లాడిన తర్వాత అనేక జనులకు ఆత్మీయ తండ్రిగాను, అలాగే దేవుని అంటే ఒక ప్రవక్తగా అంటే దేవుడు చేసేటువంటి కార్యాలు ఏమిటో అవన్నీ వచ్చి కూడా సమూయేలుకు చెప్తే సమూయేలు ప్రజలకు చెప్పేటువంటి వ్యక్తిగాను, మళ్ళీ దీర్ఘదర్శిగా అంటే ముందు జరగబోయేటువంటి యొక్క కార్యక్రమాలు ఏమిటో అవన్నీ కూడా తనకు ముందే దేవుడు తెలియపరిచేటువంటి వాడనమాట. అలాగే న్యాయాధిపతిగా అంటే అంటే ఎవరికైనా న్యాయము తీర్చాలంటే ఆ యొక్క సమూయేలు దగ్గరికి వచ్చి ఆ న్యాయము అంటే ఆ దైవ సేవకుల దగ్గరికి వచ్చి వారు సమాధాన పడిపోయేటువంటి వారు అనమాట. అంటే గొడవ జరిగినప్పుడు వారి దగ్గరికి వచ్చి న్యాయం తీర్చుకొని ఆ సేవకుడు న్యాయం తీర్చి వారిని పంపించి సమాధానపరిచి పంపించేటువంటి వాడు అనమాట. ఆ రీతిగా అతన్ని సమూయేలుని ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటంటే తన జీవితంలో భక్తి జీవితంలో దేవుని ఆనుకొని జీవించినట్లుగా అంటే దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా మనము గమనించాలి, మరుగై ఉండాలి మన జీవితాలు. కొంచెం భక్తి వస్తే చాలు, నా ఎంత భక్తిపరుడు ఇంకా ఎవరు లేరు అని చెప్పేసి మన జీవితంలో గర్వము, అహంకారము అవన్నీ ఏలుబడి చేయకూడదు. కానీ మనం ఎంత భక్తిలో ఎదుగుతున్నామో అదంతా మన భక్తి జీవితంలో ఏం కావాలంటే మరుగు చేయబడాలి, దాచిపెట్టబడాలి. నా వల్లే మీరు ఇంత వారైనారు, నా వల్లే మీరు ఇంత పొడుగున్నారు, నేను లేకపోతే ఈ కుటుంబమే ఉండదు అనేటువంటి
భక్తి జీవితం మనకు రాకూడదు, అంత గర్వము అంత అహంకారం రాకూడదు. కానీ మనం ఉన్నటువంటి భక్తి ఏ విధంగా ఉండాలంటే లోకమునకు కనబడేటువంటి భక్తిగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మరుగు చేయబడాలి, దేవుని దగ్గర మరుగు చేయబడాలి. మన భక్తి జీవితం కానివ్వండి, మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కానివ్వండి, దేవునికి సమర్పణ చేసుకొని సమూయేలు కూడా ఏ రోజు కూడా తన భక్తి జీవితాన్ని బట్టి గర్వపడలేదు. తన జీవితాన్ని బట్టి ఏ రోజు అహంకారముగా మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. సమూయేలు గురించి మాట్లాడిన మాట ఏమిటంటే, ఎక్కడ మాట్లాడినా కానీ ఆయనకి మంచి పేరు, ఏ ప్రదేశానికి వెళ్ళినా కానీ మంచి పేరు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ఆ రీతిగా మన జీవితాలు కూడా ఆశీర్వదించబడాలి. అయితే దేవుడు అంటున్నాడు, ఆ ఐగుప్తులను ఎర్ర సముద్రంలో ముంచివేసినప్పుడు కూడా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేడు చూస్తున్నటువంటి ఈ యొక్క ఐగుప్తులను మీరు మరెన్నడూ ఇంకా చూడరు అంటే అని ఒక మాట మాట్లాడతారు. ఆ మాటకు అర్థం ఏమిటంటే, ఇదిగో ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క ఐగుప్తులనగా లోకపు ఆశలు, గర్వము, అహంకారము, ఇంకా విగ్రహారాధన, ఇవన్నీ కూడా ఇంక అప్పుడు మీరు చూడరు అని మోషే ద్వారా మాట్లాడతాడు అన్నమాట. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నిటిని బట్టి అంటే వీటన్నిటిని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, లోక సంబంధమైనటువంటి ఆచారాలని, శరీర సంబంధమైనటువంటి కార్యాలను అన్నిటి కూడా మనము చంపివేసినప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను మనం మాత్రమే ఎత్తి పట్టుకున్నప్పుడు మాత్రమే మనము ఫలించి అభివృద్ధిలోనికి వచ్చి దేవుని యొక్క రాజ్యంకు నిత్య వారసులుగా మనము మార్చబడతాం అనేటువంటి విషయాన్ని మాత్రమే మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఏ విధంగా అయితే హానోకు తన జీవితాన్ని, అంటే ఎంతోమంది ఆ సాక్ష్యాలను వింటున్నారు, వాళ్ళ పితరులు చెప్పే సాక్ష్యాలను వింటున్నారు. ఇదిగో దేవుడు ఈ అద్భుత కార్యాలు చేశాడు, ఎర్ర సముద్రంలో ఆరిన నేలగా చేసేసాడు, ఇంకా వారి పట్ల చేసినటువంటి కార్యాలన్నీ కూడా వింటున్నారు. కానీ ఎవరు దాని గురించి అంతగా పట్టించుకోలేదన్నమాట. కానీ హానోకు ఆ విషయాలన్నీ చూసి, ఇదిగో అప్పుడు ఉన్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు కదా, అప్పుడు మాట్లాడిన దేవుడే, వారితో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడతాడు అనేటువంటి ఒక తీర్మానంలోనికి వచ్చి ఏం చేశాడంటే, తన భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడు, తను కూడా దేవునితో నడిచినప్పుడు, దేవుడు తనను కూడా మరణము చూడకుండా, అనగా అంటే మరణము చూడకుండంతగా అతనిని ఆశీర్వదించి తనతో పాటు దేవుడు తీసుకుని వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. యవనస్తులమైనటువంటి మనము కూడా ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఈ లోకము మనకి శాశ్వతమైనది కాదు, పరలోకము మనకు శాశ్వతమైనది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని పరలోక సంబంధమైన వాటి కొరకే మనము వెతకాలి. ఈ భూలోక సంబంధమైన వాటి కొరకు మనము ఎంత వెతికినా అది వ్యర్థమే అనేటువంటి విషయాన్ని మనము గమనించి మనము కూడా ఒక తీర్మానం, హానోకు ఏ విధముగా తీర్మానము తీసుకొని దేవునితో పాటు నడిచాడో మనము కూడా అదే తీర్మానము కలిగి దేవునితో పాటు నడిచాలని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.